నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మీరు అవాస్తవాలు చెప్పట్లేదు, జనాలు తప్పుదోవ పట్టించట్లేదు అని చెప్పడానికి నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు ఇప్పటికీ తేలడం లేదు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వరకు వేస్తారు. వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని 2019 ఎలక్షన్స్కు ముందు చంపింది ఎవరు? మీరు చెప్పగలుగుతారా? ఓకే, మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా. చెప్పండి. ఓకే సార్, అక్కడి నుంచి ఇక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకోండి. లేదు పర్సనల్గా చేద్దాం, అవన్నీ ఎందుకు? వాళ్ళని హర్ట్ చేయొద్దు, మనల్ని ఒకరిని హర్ట్ చేయొద్దు, ఎవరిని కూడా. ఇప్పుడు అది నీకు సంబంధంలా నాకు సంబంధం లేని విషయం, వాళ్ళ పర్సనల్ అది. వాళ్ళు ఎవరైతే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వ్యక్తులు మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశ్రయించి, స్వామి నాకు ఈ బాధ ఉంది నువ్వు చేసివు అని బతిమలాడితే చేస్తున్నా ఎవరికైనా కూడా. అంతేగాని వచ్చేసి నెంబర్ పెట్టేసి అలా కాదు. మీరు ఒక విద్య నేర్చుకున్నారు ఇప్పుడు నాని మీరు అన్నారు, ఎందుకంత బతిమాలించుకోవడం ఎందుకు? ఫేక్ వాళ్ళు ఉన్నారు కదా సార్, 100 మంది ఫేక్ పెడుతున్నారు సార్ మెసేజ్లు. అది క్లియర్గా మనం తెలుసుకోవాలంటే నా దగ్గరికి వచ్చానని నేను చెప్పానా? అంటే బతిమాలితే నా దగ్గరికి రాలేదు కదా ఎవరు కూడా. బతిమలాడి అంటే మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూ స్వామి దీని గురించి చూడండి అంటే ఆ వ్యక్తి అంటే దీని మీద పట్టుదలతో ఉన్నాడు, దీన్ని ఏ కాడికి తెలుసుకోవాలనుకుంటున్నాడు అనేసి దాని గురించి చేస్తున్నాం అంతే. ఓకే, అంతే కదా. ఇప్పుడు సిఐడి అధికారుల గురించి కాదు ఇప్పుడు సిఐడి అధికారులు మీ దగ్గరకు వచ్చి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు అని అడిగితే మీరు అక్షంతలు వేసి చెప్తారా? వాళ్ళు వచ్చి అడిగితే ఖచ్చితంగా చెప్తా సార్, నేను జెన్యూన్ సార్. నేను ఏమన్నా డబ్బులు తీసుకొని లేదా మీకోసం ఇక్కడ డబ్బులు తీసుకొని అందరి కోసం కూడబెట్టుకోవడానికి కోసం కాదు కదా. నాకు వచ్చిన విద్యని అక్కడే చేసి చూపిస్తాను. అది మీరు నిజమంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం. సరే, పర్సనల్ చేద్దాం రాండి. ఓకే, వెరీ సింపుల్గా ఒక్కటి లైవ్లోనే తేల్చుదాం. ఓకే, ఇది నాకు సంబంధించిందే, అడుగుతాను. ఇప్పుడే నాకు సంబంధించిందే అడుగుతాను. ఓకే, వెరీ సింపుల్గా లైవ్లో వెరీ సింపుల్. నేను ఏ నెలలో పుట్టాను? మీరు జనవరి నుంచి డిసెంబర్ వరకు నేను ఏ నెలలో పుట్టాను? ఇప్పుడు ఆ చొప్పు యంత్రం అనేది మీరు అర్థం చేసుకోండి. చొప్పు యంత్రం ఓన్లీ గోల్డ్ గురించి చేస్తున్నా. గోల్డ్ ఎవరు తీసుకున్నారో చేశాను, అది రిజల్ట్ వచ్చింది, చాలామందికి వచ్చింది కాబట్టి గోల్డ్ గురించి చేశాను. తర్వాత వద్దు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది, నలుగురికి ఇబ్బంది పెట్టద్దని దాన్ని ఆపేసిన తర్వాత ఎవరైతే మిస్ అయిపోయిన దాని గురించి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చాలామంది ఆంధ్రప్రదేశ్లో మిస్ అయిపోయారు, ఎట్టపోయారో తెలియదు అంటున్నారు. కానీ అటువంటి 1-2 వచ్చాయి నా దగ్గరికి. వస్తే నేను డీటెయిల్స్ అన్నీ చెప్పకూడదు, అక్కడ ఇష్యూస్ అవుతాయి కాబట్టి చనిపోయాడా బతుకున్నాడా లేదే అని అడుగుతా అంతే. అవి వరకే చేసా కానీ మీ జాతకం, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జాబ్. అవునండి, హత్య చేశారంటాను, అప్పుడు హత్య చేశారు అని తిరుగుద్ది. అవన్నీ పెడతారే ఏంది అక్కడ? అవన్నీ పెడతారు. నాకు ఇష్యూస్ కదా, నాకు అవసరం లేదు కదా. నేనేదో నాకు సార్ అవన్నీ పెట్టుకుంటా పోయామంటే అది ఇష్యూస్ అవుతాయి కదా. ఇప్పుడు అసలు ఎటువంటి సంబంధం లేదు, నా నెంబర్ లేదు, నేనేదో జెన్యున్గా వెళ్తుంటే నా నెంబర్ పెట్టుకొని ఇప్పటికే ఫేక్ అయిపోయి గందరగోళం అయిపోయింది. రోడ్లో వెళ్తుంటే కొంతమంది ఇటు చూపిస్తున్నారు అనమాట. మీ వల్ల ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు తుడిపించుకోవాలి కదా అసలు. నేను అనేది అది కాదు. ఓకే, నేను ఏ నెలలో పుట్టాను మీరు ఇప్పుడు దాన్ని చెప్పగలిగితే నిజమే. ఎందుకంటే ఒక టెస్ట్ కదా, రాదా? చూడండి, నేను వచ్చి టెస్ట్ అనేది నాకు టెస్ట్ పెట్టబాకండి, అక్కడ టెస్ట్ పెట్టండి, దానికి టెస్ట్ పెట్టండి. అక్కడ అమ్మవారికి అక్కడ ఏదైతే చేస్తున్నానో అక్కడ వచ్చే చొప్పి యంత్రంలో ఏదైతే వస్తుందో దాని గురించే అడగండి. నేను అన్నిటి గురించే చెప్తున్నా. ఏదైనా చేద్దాం, ఇబ్బంది ఏం లే. ఓకే, ఇప్పుడు లైవ్లో చేస్తారా చెప్పి యంత్రాన్ని? మీకు ఎవరు
లైవ్లో చేస్తాం, దానికి పూజే విధానం ఉంటుంది కదా, దానికి కూర్చోవాలి, పూజలు చేయాలి, దాని గురించి మళ్ళీ చేద్దరు, ఇబ్బంది ఏం లే, మళ్ళీ చేద్దాం, ఎక్కడికి పోము, మీకు నిజమా కాదా, మీ పర్సనే ఉంటాడు ఇక్కడ, మీ పర్సనే వేలుతో పట్టుకోవాలి, పట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది ఎవరు తిప్పుతున్నారు, మీరు తిప్పుతున్నారని. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఎవరో మీకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడి నుంచో క్వశ్చన్ అడిగితే మీ అంతటి మీరే చెప్పేశారు అని అంటున్నారు, ఆయన మీ దగ్గరికి రాలేదు. సో ఇప్పుడు నేను కూడా మీ దగ్గరికి రానవసరం లేదు, ఇక్కడ లైవ్లో క్వశ్చన్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు, సో మీ అంతటి మీరే చెప్పొచ్చు. సో నేను పెద్ద ఏం అడగట్లేదు, భవిష్యత్తులో జరగబోయేది రహస్యంగా ఉంది, ఏం అడగట్లేదు, నా గురించి మీకు తెలియని ఒక విషయాన్ని అడిగాను. సో నేను ఏ నెలలో పుట్టాను, ఇప్పుడు మీరు పోనీ చెప్పి అంతరంతో చెప్తే స్వామి మీరు చెప్పింది కరెక్టే అని నేను చెప్తాను. మీరు నేను అవన్నీ చేస్తానని ఎక్కడ చెప్పాను నా వీడియోలో, నా వీడియో మొత్తం చెక్ చేసుకోండి, నేను ఎక్కడ చెప్పాను అదే కదా. ఇప్పుడు మీరు నేను అసలు ఎక్కడ కూడా మీకు నేను బంగారం గురించి చేస్తాను, చనిపోయిన గురించి చేస్తాను అనే ఒక్క వీడియో చూపించండి నా వీడియోస్లో, ఎక్కడైనా చేస్తాను రాండి నేను డాక్యుమెంట్స్ పోయాయి ఎక్కడ నేను ఏ వీడియోలో చెప్పాల. మరి